వరంగల్ నగరంలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి అండి, 1000 పిల్లర్స్ టెంపుల్ అనమాట. ఇప్పుడే ఇక్కడికి వచ్చాం, లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నేను ఈ గుడి లోపలికి వెళ్తున్నామండి. మనం అంటే కాలేజ్ నుంచి ఈరోజు యాక్చువల్గా ఒక టూర్ వేసారనమాట. అలా ఇటు రావడం అనేది జరిగింది. ఈ వరంగల్ నగరంలో ఉన్నటువంటి 1000 పిల్లర్స్ టెంపుల్ అండి. నేను ఎంట్రన్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు. పిల్లలందరూ కూడా ఇంకా దిగుతున్నారు ఇప్పుడే బస్సు. అమ్మ రెండమ్మ. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి 1000 స్తంభాల గుడి అని చెప్పి ఒక ఆర్చ్ కనిపిస్తుంటుంది అండి. ఈ ఆర్చ్ దగ్గర చక్కటి చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈరోజు కాలేజీ నుంచి రావడం అనేది జరిగింది. పిల్లలందరూ కూడా ఇప్పుడే దిగుతున్నారు. ఏసమ్మ వీఆర్ ఇన్ 1000 పిల్లర్స్ టెంపుల్. ఏసమ్మ ఏసమ్మ ఎస్ ఏసమ్మ చూసి ఎలా ఉందో తర్వాత చెప్పండి. ఇప్పుడే చెప్తున్నారు. సాయంత్రం 6:30కి 7 గంటలకి ఇది క్లోజ్ అయిపోద్ది అనమాట. ఎవరైనా గురుగారు ఎంత 50. ఇక్కడ 1000 పిల్లర్స్ టెంపుల్ దగ్గర మనకి చిలక జ్యోతిష్యం కూడా ఉందండి. అమ్మ ఎవరైనా చెప్పించుకోండి అమ్మ, దాని ఏమన్నారే. ఇది అందరు కూడా చేతులు ఊపుతున్నారు. పిల్లలందరూ కూడా 1000 పిల్లర్స్ టెంపుల్కి వస్తున్నారనమాట. టైం అయిపోయిందని చెప్పగానే చాలా ఫాస్ట్గా రావడానికి అబ్జర్వ్ చేస్తున్నాను. ఇదండి వ్యూ మనకి ఇక్కడ ఎంట్రన్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది 1000 పిల్లర్స్ టెంపుల్, వరంగల్, కిల్లా వరంగల్ జిల్లా, తెలంగాణ అని చెప్పి ఉందండి. ఇక్కడ ఒక శాసనం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. రుద్రేశ్వర ఆలయము అని చెప్పి ఉందన్నమాట. దాని చరిత్ర కూడా ఇక్కడ మనం చదువుకోవచ్చు. రక్షిత స్మారకం అని చెప్పి ఉంది. ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నామండి. మనం చూపిస్తాను ఎలా ఉంటుందో. అమ్మ చాలా ఎగ్జైటింగ్ ఉన్నట్టుంది, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. నాకు కూడా అలాగే ఉందమ్మా. లోపలికి రాగానే చాలా ఆధ్యాత్మిక శోభ అనేది ఉందండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో 3 ఒక స్తంభాలు లాంటి ఆకారాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి చూసినట్లయితే ఎంట్రన్స్లో ఒకటి అంటే బావి కొలను లాంటిది మనకు కనిపిస్తుంటుంది అనమాట. ఓవరాల్గా ఇదండి 1000 పిల్లర్స్ టెంపుల్. నాకు లైట్ అనేది సరిపోవట్లేదు. దీని చరిత్ర అనేది మరి నేను తెలియజేస్తాను మీకు. తూర్పు వైపు నుంచి కూడా ఇంకో ద్వారం ఉందండి. ఇక్కడ మనం ఉన్నాం ఈరోజు వరంగల్లో 1000 పిల్లర్స్ టెంపుల్ అనమాట. చాలా చక్కటి పురాతనమైనటువంటి కట్టడం ఇది. మనతో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అమ్మ ఎలా ఫీల్ అవుతున్నారమ్మా ఈ టెంపుల్కి వచ్చి? చాలా ఆనందంగా. వెరీ గుడ్ అమ్మ, అలా చెప్పాలి. ఇప్పుడే దర్శనానికి కూడా వెళ్తున్నట్టున్నారు. ఆలయం ఉంది కాబట్టి దర్శనానికి వెళ్తున్నారండి. ఇక్కడ ఆలయం ఎంట్రన్స్లో మనకి ఇలా నందీశ్వరుడు కనిపిస్తాడనమాట. అందరూ కూడా వీడియోస్లో ఫోటోలో పంచడానికి మనం చూస్తున్నాం. టికెట్ ఉందన్నమాట, టికెట్ తీసుకొని వెళ్ళాలని చెప్తున్నారు. అంటే మనకు సార్ చెప్తున్నారమ్మా, లోపల ఎవరు కూడా సెల్ ఫోన్ తీసుకెళ్ళకూడదు, ఫోటోలు తీయకూడదు, తీసుకుంటే మళ్ళీ తీసేస్తారు. ఇదేనండి 1000 పిల్లర్స్ అనమాట. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక పురాతన కట్టడాన్ని మనం చూస్తున్నాం. ఆయన నా హాయ్ అంటే 8 o'clock క్లోజ్ అయిపోద్ది అనమాట. ఆ లోపు మనం దర్శనం. హలో అమ్మ, పిల్లలు చాలా ఉత్సాహంగా అలా ఆనందంగా ఉన్నారు. అమ్మ చాలా పురాతనమైనటువంటి కట్టడం మీరు చూస్తున్నారు. ఆ స్వామివారి దర్శనం కూడా మీరు చేసుకోవాలి. రెండమ్మ, పిల్లలందరూ కూడా చాలా యాక్చువల్గా చెప్పాలంటే తన్మయత్వంగా లోనవుతున్నారు ఇంత పురాతనమైనటువంటి ఆలయాన్ని చూడడం. అలాగే మనతో రామిరెడ్డి సార్ ఏ స్వామివారు సార్? శివుడిని దర్శనం చేసుకున్నారు. రామిరెడ్డి సార్ మనతో ఉన్నారు. చక్కగా డైరెక్టర్ సార్ చక్కగా చెప్తున్నారు మనకి.